జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాతో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏందియా మీ అందరికీ మంచి న్యూస్ తీసుకొని వచ్చానంటావు, మీ అందరికి ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొని వచ్చానంటావు, కానీ ఎంతసేపటికి చెప్తావు అనుకుంటే నువ్వు ఆ అద్భుతమైన న్యూస్ ఏదో చెప్పవే అని అన్నాడు. అంటే నేను చెప్పే న్యూస్ ఆయనకు ఆ మారి అనిపించినాయో లేకపోతే అది ఎటకారమో అదేదో నాకు అర్థం కాలే, కానీ చూసే వాళ్ళకి మీకే తెలియాలా ఎందుకో మన న్యూస్ ఎట్టుండాయి ఎట్టుంటాయి అనేది. ఆయన ఎందుకు ఆ పెద్ద ఆయన ఆ మాట ఎందుకు అన్నాడో మీకు అర్థం ఉండాలా. నాకైతే మాత్రం సరే నా మనసుకు అది తెలుసు ఆయన ఎట్లా అన్నాడు అనేది. సరే మన న్యూస్ ఎట్లున్నాయి, బాగుండాయా లేవా అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? సరే మీకందరికి కూడా సరే ఇట్టోళ్ళను నేను పట్టించుకోను, నేను చెప్పాలనుకున్నది చెప్తా. వార్తను కేవలం వార్తగానే కాకుండా వార్తకు నా అభిప్రాయాన్ని జోడించి చెప్పడం నాకు ఉండేటటువంటి అలవాటు. ఎందుకంటే కొంతమందిలో అయినా కూడా ఏదైనా మార్పును తీసుకొద్దామనే ప్రయత్నం అనమాట, ఓకేనా? సరే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సరే ఇక న్యూస్ విషయానికి వస్తే, ఢిల్లీ అనేది మన దేశ రాజధాని నగరం అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. అంటే ఈ ఢిల్లీ మనకు గుండెకాయ లాంటిదన్నమాట. ఇక ఈ ఢిల్లీ నగరం అనేది కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు, వివిధ దేశాలకు చెందిన ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. ఇక ఈ గ్రేటర్ ఢిల్లీ జనాభా వచ్చేసి 1.5 కోట్ల మంది వరకు ఉంటారు. అర్థమైందా? అయితే ఈ ఢిల్లీను మొన్నటి వరకు అంటే గత 26 సంవత్సరాల వరకు సూడో సెక్యులర్ ప్రభుత్వాలే పరిపాలించినాయి. ఈ సమయంలో ఈ ఢిల్లీ అనేది అక్రమ వలసదారులకు అతిపెద్ద కేంద్రమై కూర్చునేది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ ఢిల్లీలో టెస్ట్ వేసినారు. ఈ ఢిల్లీలోని ప్రభుత్వ స్థలాలను, మురికి వాడలను ఆక్రమించుకొని అక్కడ అక్రమ కట్టడాలను నిర్మించుకొని బతకసాగినారు. చూడండి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు కాదు, ఏడ ఇవాళ నాయన గారు అంతా ఇడంతా రాసి పెట్టున్నారు. ఎవడంటే ఓడిచి బతికేదానికి ఇదేమన్నా దేశం ఏమన్నా ధర్మసత్రమా? కాదులే, మనం ఏదన్నా దేశాలకు పోతే ఒప్పుకుంటారా? అంతెందుకు, మీకు తెలిసే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అమెరికాకు చాలా మంది డబ్బులు కట్టి దొడ్డిదారిని అమెరికాకు పోయినారు. వాళ్ళందరినీ ట్రంప్ ఏం చేసినాడు? అందరినీ వాళ్ళ దేశాలకు అందరికి దుబ్బంపించినాడు, అవునా కాదా? ఇప్పుడు మన దేశంలోకి వీళ్ళందరూ వచ్చారు కదా, మనం ఏం చేయాలి? వీళ్ళను మనం అదే మరి వెనక తని తరవాలా లేదా? ఏమంటారా? కానీ ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే ముండాహుడులు మన దేశంలో దండిగా ఉన్నారు. చెప్పాలంటే లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. సరే ఇక అసలు విషయానికి వస్తే, అంతేకాకుండా కొన్ని లంగా పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకోవడం, ఆధార్ కార్డులు తయారు చేసేవడం, రేషన్ కార్డులు తయారు చేసేవడం, ఓటర్ కార్డులు తయారు చేసేవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చేసిస్తున్నారు. దీంతో ఆ ఎన్ని ప్రూఫ్లన్నీ సంపాదించుకొని ఈ అక్రమ వలసదారులంతా కూడా మన దేశంలో దర్జాగా బతకడం మొదలుపెట్టినారు. సరే ఏదో పేదోళ్లే కదా, తినడానికి ఏదో మన దేశానికి వచ్చినారు అనుకోవచ్చు. సరే అట్ట కూడా అనుకుందాం, కానీ వీళ్ళు మన దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ జేబు దొంగతనాలు చేయడం, అదేవిధంగా హత్యలు చేయడం, లూటీలు చేయడం, దోపిడీలకు పాల్పడడం, హిందువులపైన దాడులు చేయడం, హిందూ పండుగలపైన రాళ్లు విసడం అంటే అనేక నికృష్టమైనటువంటి పనులకు పాల్పడుతున్నారు. అంటే ఒక పక్క మన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచిత పథకాలను, సౌకర్యాలను దొడ్డిదారిన పూర్తిగా అనుభవిస్తా పంది కుక్కల్లాగా దొబ్బితింటానే మళ్ళీ మన దేశంలోని మెజార్టీ అయినటువంటి హిందువుల మీదనే దాడులు చేస్తా రుబాబు దొబ్బుతారు. అందుకే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీలో కొలువు తీరినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను ఏరివేసే పనిలో బండాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి అశోక్ విహార్ అనే అత్యంత సంపన్నమైన ప్రాంతం ఒకటి ఉన్నదన్నమాట. అర్థమైందా? ఈ ప్రాంతం గుండా ఒక పెద్ద మురికాలం అయితే పోతా ఉంటుంది. ఈ మురికాలం దరిదాపుల్లో ఎవరు కూడా ఉండరు. ఎట్టుంటారు? గబ్బు కదా, వాసన కదా. దీంతో ఈ అక్రమ వలసదారులు ఈ మురికాలం హిరువల్లా కబ్జా చేసేసి ఈ మురికాలం మీదనే తమ గుడిసెలు నిర్మించుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు బతుకులే గబ్బు బతుకులు, ఇంకా ఆ గబ్బులో బతకడం వాళ్ళ కొత్త ఏం కాదు కదా. ఎందుకంటే వీళ్ళు ఆ వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, మయన్మార్ నుంచి వచ్చినా కూడా ఈ గలిసి ముండా కొడుకులు బతికేది అట మురి కొంపల్లోనే కదా. వాళ్ళకేం పెద్ద తేడా అనిపించదు. కాబట్టి ఇంకా ఆడ గుడిసెలు వేసుకొని ఇంకా బతకడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి ఎవరిని కూడా రానివ్వకుండా గూండాగిరి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఈ డ్రైనేజీ ప్రాబ్లం ఏర్పడింది అనమాట. అంతే కదా, ఇంకెవరిని క్లీన్ చేసే వాళ్ళు కూడా నువ్వు రానికపోతేవి ఇంక ఎట్లా ఇంకా డ్రైనేజీ ప్రాబ్లం వస్తుందంటే రాదు. ఇక రెండోది వచ్చేసి వాజిర్పూర్. ఇదైతే మరీ దారుణం. ఈ వాజిర్పూర్ మొత్తం కూడా కెటకెట్లాడుతూ ఉంటుంది. ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం ఈ వాజిర్పూర్ లో ఉంటారు. ఈ వాజిర్పూర్ మధ్యలో ఈ రైల్వే ట్రాక్ ఒకటి పోతుంది అనమాట. రైలు ఎక్కువగా ఈ ట్రాక్ మీద నుంచే పోతా ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ మియా ముస్లింలు ఈ వాజిర్పూర్ లోని ఈ రైల్వే ట్రాక్ల పక్కనే గుడిసెలు వేసుకున్నారా? ఇదేదో నేను కామెడీగా చెప్తా అనుకోకండి, అర్థమవుతుందా? నేను చెప్పేది పచ్చి నిజం. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది, ఏది ఈ వాజిర్పూర్కి సంబంధించింది. ఇక ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ ముస్లిం వలసదారులను ఖాళీ చేయించి ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా వాళ్లకు ముందుగా నోటీసులు
నోటీసులు అయితే పంపించారు. అయితే ఈ అక్రమ ముస్లిం వలసదారులకు వెన్నుదన్నుగా నిలిచేటటువంటి ఈ సూడో సెక్యులర్ లాయర్లు ఈ విషయం పైన ఢిల్లీ హైకోర్టుకు పోయినారంట. ఈ కేసులను పరిశీలించినటువంటి ఢిల్లీ హైకోర్టే బెత్తరపోయింది. ఇంక బెత్తరపోయి ఇంకేం చేస్తుంది కాదియా. ఇప్పుడు వాళ్ళ తరపున మీరు కోర్టుకు పోయినారు కదా, ఢిల్లీ హైకోర్టుకు. దాని బదులు వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి మేడలో పెట్టుకోండి. మేడలు ఉండేవాళ్ళు వాళ్ళకి సపరేట్ చేస్తా ఉంటారు, మీరు ఏదన్నా తక్కువ వచ్చే చూసుకుంటా ఉందరు, అది ఇంకా బాగుంటది కదా. ఎవడినైంది ఉండదు ఆస్తేడా, ఇదేమన్నా దేశం ఏమన్నా ధర్మసత్రమా, ఏంది ఇదంతా కూడా అంటాలే. అయితే డ్రైనేజీ కాలువ మీద గుడిసెలు వేసుకోవడం, రైల్వే ట్రాక్ పక్కన ఈ గుడిసెలు వేసుకోవడం చూసి షాక్ అయిపోయినటువంటి హైకోర్టు జడ్జిలో వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆదేశించిందనమాట. ఇలాంటి దరిద్రపు విషయాలను ఇకపైన ఎప్పుడు కూడా కోర్టు దృష్టికి తీసుకురానవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అయితే తేల్చెప్పేసింది. అంతే, ఇక వెంటనే ఢిల్లీ ప్రభుత్వం వందలాది మంది పోలీసులను, 5 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలను, అదేవిధంగా 20 బుల్డోజర్లను, 100 ట్రాక్టర్లను రంగంలోకి దింపి ఆ 2 ప్రాంతాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి పారేసి సదును చేసేస్తారు. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ అక్రమ ముస్లిం వలసదారులను డిటెన్షన్ సెంటర్లో పంపి వాళ్ళను మళ్ళీ ఈ బొంగులో తీసుకుని తరివేని ఉన్నారు. అది ఆ విషయమా కాదులే. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి సిగ్గులే ఆ పార్టీలకు కావచ్చు, లేకపోతే ఆ నాయకులకు కావచ్చు, లేదా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఆ సూడో సెక్యులర్ లాయర్లకు కావచ్చు, కొంచెం సిగ్గు ఉండాలా లేదా? తీసిపోయి మీ ఎండల్లో పెట్టుకోండి, ఇంటర్లో సాకునేట్టు సాకుని ఉడుద్దన్నాడు కాదు. ఏమన్నా దేశం ఏమన్నా ధర్మసత్రం ఇవి బట్టి వచ్చేదానికి ఉండేదానికి తమాషా చేసినా కూడా రేపు ఎవరైతే ఈ దొడిదారిని దొంగతనంగా వస్తారో వాళ్ళ వల్లే మన దేశానికి ప్రమాదం ఏర్పడుతుంది. రేపు ఏదైనా పాకిస్తాన్తోనో, బంగ్లాదేశ్తోనో, లేకపోతే చైనాతోనో యుద్ధం ఏర్పడితే ఈ 3 దేశాలు ఒకటైపోతాయి. ఎందుకు? ఈ పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ 3 మన శత్రు దేశాలే కదా. అప్పుడు ఆ 3 దేశాలు కలిసి మన దేశం మీద యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తారు తెలిసిన ఈ గలిజిముండా కొడుకులంతా కూడా మన మీదనే తిరగబడతారు. అప్పుడు ఏ విధమైన పరిస్థితి వస్తుందంటే సరిహద్దుల్లో ఉండే సైనికులు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే ఈ లోపల ఉండే వాళ్ళంతా కూడా మనల్ని ఓచుకోత పోయడం మొదలు పెడతారు. మూసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటే మన భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇంకంతే జెండా ఎత్తాల్సిందే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే చెప్పిన కదా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.